హాయ్ అండి. ఈరోజు మేము శ్రీ 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 మరిడమమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం హరిపాల గ్రామంలో అచ్యుతాపురం మండలం అయినటువంటి హరిపాల గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అని తెలపడం కోసం అండి. అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క మెయిన్ హుండీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నారండి. ఇదంతా మార్సెట్టి వారి ఫ్యామిలీ. ఆ మార్సెట్టి వారి ఫ్యామిలీయే అమ్మవారికి కొలువేయి అమ్మవారి యొక్క సేవలకి ప్రతిదీ. వీళ్ళందరూ మార్సెట్టి వారి ఫ్యామిలీ తరపున ఈ చిన్నారి పాపకి పుట్టుతల అంటారు కదండి, పుట్టుతల తీయడం కోసం ఫ్యామిలీ అందరూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పుట్టుతల ఏ విధంగా తీస్తున్నారు అని చూడండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అత్తలు, పదనాన్నలు, పెద్దమ్మలు, పెన్నెలు అందరూ కలిపి చూడండి పుట్టుదల తీస్తున్నారు. చిన్నారికి పుట్టుదల తీసి అక్కడి నుంచి టెంపుల్కి దర్శనార్థం టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అందరూ వెళ్ళామండి. అమ్మవారి యొక్క టికెట్స్ తీసుకొని దర్శనం కోసం అందరం వెళ్ళాము. చూడండి చిన్నారి పాప చూడండి ఎంత బాగా చూస్తుందో. ఆ చిన్నారి పాపని అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందేలాగా చూస్తున్నామండి. ఇదేనండి మెయిన్ అమ్మవారి యొక్క విగ్రహం. శ్రీ శ్రీ మర్రిమమ్మ అమ్మవారు హరిపాలంలో వెలిసినటువంటి అమ్మవారి పూజలు ప్రతి ఏటా చాలా ఘనంగా చేస్తారండి. అమ్మవారి దర్శనానికి ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా సరే ఆ హరిపాల గ్రామంలోకి వెళ్ళి ఆ చిన్నారి చేత ఆ గంట శబ్దం ఏ విధంగా చేయిస్తున్నారు. అమ్మవారికి ఆశీస్సులు ఆ చిన్నారి పైన ఆ ఫ్యామిలీ పైన ఉండాలని అందరూ వెళ్ళి అమ్మవారికి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదండి అమ్మవారి యొక్క శ్రీ మార్సెట్టి వారి ఫ్యామిలీ. ఇంకా ఉన్నారండి చాలా మంది. కొంతమంది ఆ పాప యొక్క తల్లిదండ్రుల కోసం వచ్చిన వాళ్ళు. ఈ పాప పేరు మోక్ష అండి. మోక్ష అమ్మవారి యొక్క గురించి చెప్తుంది. చూడండి ఎంత చక్కగా చెప్తుందో. నవ్వుతూ నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క పండుగని బాగా ఎంజాయ్ చేస్తుంది. అలాగే వీళ్ళందరూ మార్సెట్టి వారి కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ అండి. అందరూ అలా నించొని అందరూ హ్యాపీగా ఫోటో తీసుకున్నారు. మా ఊరు హరిపాలెం గ్రామం, అచ్యుతాపురం మండలం, విశాఖపట్నం జిల్లా. ఈరోజు మా ఊరిలో శ్రీ మరిడమమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం జరుగుతుంది. కావున శ్రీ మార్సెట్టి అప్పారావు ఫ్యామిలీ మొత్తం కలిసి పండుగ జరుపుకుంటున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం వచ్చాను, కానీ ఏం పెట్టట్లేదు. ఉపవాసం అంటారా? చెప్పు. మామ చెప్పులు దాసి మాత్రం తాత రూపం చూపిస్తుంది. ఏంటి పండుగ అసలు ఏంటి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక్కడ? పండుగ ఎలా ఉంటుంది? వాతావరణం ఊర్లో ఉంటాము అన్ని బాగానే ఉంటాయి. నీట్ గా వర్షం పడుకుని ఉంటే అంత బాగా జరుగుతుంది. అన్ని బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. వంటలే వండుకుంటున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ వండుకుంటున్నాం బాగా. మార్సెట్టి అప్పారావు చిన్న కొడుకు అనేటివి శ్రీనివాసులు మాడతారు. చెప్పండి. అందరూ హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు. మార్సెట్టి అప్పారావు మనవాళ్ళు, కొడుకులు, కోళ్ళు, కూతుర్లు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు అందరూ కలిపి హ్యాపీగా పండుగ అవుతుంది. అంతే. అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గరకట్టడం కూడా సంబరం సందర్భంగా అందరూ బాగా వచ్చింది తెలుగు. అలా ఒకసారి వస్తే మార్సెట్టి అప్పారావు మూడో కుమారుడు మాడతారు. ఒకసారి ఇలా రండి. కెమెరా రావాలి మాతో పాటు. కెమెరా మాతో ఫాలో అవ్వాలి. మార్సెట్టి అప్పారావు మూడో కుమారుడు తాతగారి పేరు పెట్టుకున్న బుచ్చు నాయుడు గారు మాడతారు. వారం రోజులు బట్టి పండగ గరిపోతుంది. మేపాను నేను నా పండగ సందర్భంగా రాజవాగి నుంచి అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది. మార్సెట్టి అప్పారావు ఫ్యామిలీ మొత్తంగా అలాగా 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం అలాగా ఏడుగ్గా చేసుకోవాలని మరీ కోరుతున్నాను. అందరూ ఆనందంగా సంతోషంగా బిడ్డ పాప కాడ కలిగి ఉంటారు. అందరూ బాగుంటారని చేస్తారు. ఏం చేస్తారు? మీ ఇంట్లో తల్లి అనమాట. నన్ను అడుగుతారండి. నేను ఇంకో అన్నీ వగ్గేసాను. 3 సంవత్సరాలు పెట్టి వగ్గేసాను. ఈ 7 నెలలు 7గా ఉంది కాబట్టి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. నా కొడుకు కదా నువ్వు? నా కొడుకులేదా నువ్వు? నీకు హక్కు లేదా? బలం ఉండే పండగ మేము చేస్తున్నాం. కానీ పండగ అసలు ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నామంటే మన బిడ్డ బావకాశం అమ్మ తల్లి మన ఇంటి పువ్వు తెచ్చుకున్నాం. మన ఇంటి పువ్వు కోరుకున్నాము. మనం కోరుకుంటూ మన ఇంటికి వచ్చింది అనమాట. అంతేనా? మన కోరిక వచ్చింది. మనం ఏ బిడ్డలో రాసి వెళ్ళిపోయినాం. చెన్నెలు ఉంటుంది, ఒడ్డులు ఉన్నాయి. మీ తండ్రి బాప అంతకంటే ఏమన్నా మన ఒడ్డు ఏటమ్మా
ముయ్యుడైతే జారిపోయాడు తండ్రి తాత పట్టించుకోకూడదు. అలాగే నా జీవనంతపు కూడా మీరు ఆనందంగా సంతోషంగా మీ బిడ్డ పాప కూడా మీ కూతురికి ఉద్యోగం కూడా వస్తుందా? వస్తుందా? వస్తుంది. వస్తుంది. చదివించు, ఉద్యోగం వస్తుంది. నా నాయుడు బాగున్నాడా? అన్నీ అన్నారు, నేను అందరూ వచ్చాము. కాదా? హరిపాల గ్రామంలో ఈ గరగల సంబరం అనేది ప్రతి ఏటా జరుపుతూ ఉంటారండి. ఈ గరగల సంబరాన్ని ఎలా ఉంటారంటే అందరూ ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ అమ్మవారు ఒక ఆశీస్సులు పొందాలని ఆ బిందెను నెత్తి మీద పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆ బిందెలో బియ్యం వేస్తూ అలాగే కాలికి కడిగి కాలికి పసుపు రాసి ఆ బొట్లు పెట్టి ఆ సామ్ర దూపాన్ని ఉంది కదండి అవన్నీ ఇస్తారండి. చూడండి ఏ విధంగా కాలికి పెట్టి ఏ విధంగా చేస్తున్నారో చూడండి, బొట్లు అవి ఎలా పెడుతున్నారో. అలాగే కొంతమంది బియ్యం వేస్తున్నారు. ప్రతి బిందులో కూడా బియ్యం వేస్తారండి. ఆ బియ్యాన్ని అమ్మవారి యొక్క ప్రసాదానికే వాడతారు. ఇలా ప్రతి సంవత్సరం ఎవరైతే మొక్కున్నారో వాళ్ళందరూ వచ్చి అమ్మవారి యొక్క గరగల సంబరంలో పాల్గొంటారండి. చూడండి అందరూ ఏ విధంగా వేస్తున్నారో. ప్రతి బిందులో కూడా వాళ్ళ మొక్కుల ప్రకారం అందరూ బియ్యం వేస్తూ ఆ ఇల్లు ఏ ఇల్లు ఏంటంటే అదే మెయిన్ ఇల్లు అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఇంటి కాడి నుంచి గరగల సంబరం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి గరగల సంబరం స్టార్ట్ అయ్యి ఆ ఊరు ఎండింగ్ వరకు ప్రతి ఇంటికి అన్ని ఇళ్ళకి తిరిగి ప్రతి ఇంటి దగ్గర ఆగి అలా కాలి కడిగి అలా బొట్లు పెట్టేసుకొని అలాగే ప్రతి ఒక్కరు చూడండి ఏ విధంగా ఆవిడ కాలు కడిగి ఆ పసుపు అది పెట్టి బొట్లు అవి పెట్టి ఏ విధంగా పంపిస్తున్నారో అలా ప్రతి ఒక్కరింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తారండి. అలా బిందులో వేసి చూసారా ఏ విధంగా ఉందో. ఇక చూసారా ఈ విధంగా సన్నాయి మేళంతో డప్పులతోటి ఆ గరగల సంబరాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తారండి. చూడండి ఎంతమందిగా ఈ గరగల సంబరంలో పాల్గొన్నారు. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఆచారం అండి. ఈ ఆచారం ఎందుకంటే ఎవరెవరైతే ఏమేమి మొక్కులు జరుగుతున్నారో ఈ అమ్మవారి యొక్క అమ్మవారి రూపం ద్వారా వాళ్ళందరికీ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ ఆ గరగలు కట్టి అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటారండి. చూడండి ఎంతమంది వరకు కట్టారో. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా కడతారండి. కట్టి ప్రతి ఇంటికి వెళ్తారు. చూడండి ఏ విధంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అలా ప్రతి ఇంటికి అన్ని వీధిలా పురువిధిలా తిరుగుతూ అలా కాలు కడిగించుకొని సామ్రాజ్యం దూపం వేసుకొని బియ్యం వేసుకొని చూడండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా వీలు వాళ్ళు లేదండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షం పొందాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మంచిగా అంతా బాగా జరగాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా కడుతుంటారండి. ఈ హరిపాల గ్రామంలో ఈ పండుగ మామూలుగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మీరు ఈ వీడియో చూసినట్లయితే ప్రతి సంవత్సరం మీరు కూడా వచ్చి అమ్మవారి యొక్క కృపా కటాక్షం పొందాలనుకుంటే పొందొచ్చు. ముందుగా త్వరగా వచ్చి ఆ బిందెన ఏదైతే
ఇది మార్సెట్ వారి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అందరూ కూడా ఒక దగ్గరగా ఆగి వీళ్ళు గరగలతో ఫోటో తీస్తున్నారు. అక్కడి నుంచి అలా వెళ్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడానండి ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగుతుందండి ఈ సంబరంలో. అలాగే మా యోగా గురువులు అనేటువంటి గురువులు గారు కూడా అందరూ కూడా వచ్చి చూడండి, మా సభ్యులు యోగా సభ్యులు అందరూ కూడా వచ్చి ఆ గరగల సంబరంలో పాల్గొనడమే కాకుండా ఆ బిందెలను కూడా తీసుకొని తల మీద పెట్టుకొని ఒక్కొక్కరిగా అందరూ కూడా పొరుగదుల్లో వెళ్ళారండి. చాలా ఈ మహిమ గల తల్లి అండి. ఈ తల్లి ఈ గరగలు పట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అందరికీ కూడా. అందుకే ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు తేలాగా అందరూ నీళ్ళండి. మా ఇద్దరు గురువు గారు ఆ రోజు గురువు గారు అందరూ వచ్చారు. మా ఫ్యామిలీ యోగ మెంబర్ అందరూ వీళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది మా ఫ్యామిలీ యోగా సభ్యులు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వీళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదములు. నిజంగా మా యోగా గురువులుగా ఉండి అందరూ గుడికి వెళ్ళి గుడి దర్శనం చేసుకొని జై చూసారా ఎంత హ్యాపీగా ఎంత సరదాగా ఉంటామో. ప్రతి యోగా క్లాస్ కూడా ఎంత సరదాగా ఉంటామో అంతే సరదాగా వీళ్ళందరూ వచ్చారండి. ఎమ్మెల్యే గారు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సుందరపు విజయ్ కుమార్ గారు చూడండి ఎంత వినయంగా, ఆ ఎమ్మెల్యే లేకుండా ఎంత వినయంగా. చాలా మంది అండి అసలు ఈ పండగ గురించి మీకు తెలిస్తే ప్రతి సంవత్సరం వెళ్తుంటారండి. చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ పొలాల గట్టుల మధ్యలో ఉంటుందండి అమ్మవారు. అక్కడ చుట్టూ చూడండి ఈవినింగ్ అయ్యేటప్పటికి సంబరంతో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సంబరాలు డోర్ డప్పులతోటి అందరూ ఈ విధంగా ఆ పూర్వీధుల్లో ఊరేగింపి అమ్మవారి ఘట్టం అంటారండి. ఆ ఘట్టానికి ఉదయం బియ్యం వేసకండి, ఇప్పుడు అన్నం వేస్తారు, చేస్తారు. ఇప్పుడు లడ్డు కావాలి ఆయన 5 లడ్డులు 2 రూపాయలు. కాండ్రేగిరిలో ఆళ్ళోళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు. అది పొట్టొక్కు లోపలికి లోపలికి
మళ్ళా తినిపించు బస్సు తిను పోలి తిని పోలి బావ తినిపించు బావ తినిపించినప్పుడు తినాలి. అది అది మా బావ చెల్లి ఎలా ఉండాలి. లోపల కాదు బయటకు కాదు లోపలికి. ఇప్పుడు కాదు తినిపించు 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 మరి తినిపించు తినిపించు నువ్వు కూడా తినిపించు బాబుకి. నువ్వు తినిపించు చప్పడ పడుతున్నారా చప్పడ పడండి. నువ్వు తినిపించు తినిపించు ఊరికి అది గారు కావాలి బాబుకి. బాబోయ్ తినిపించు తినిపించు చప్పట్లు. చూసారు కదండి అల్లుళ్ళకి ఏ విధంగా మర్యాదలు చేస్తూ ఊర్లు గారులు అన్ని పెడుతున్నారో, అలాగే ఈ పండుగకి బాణాసంచా కూడా అంతే మొత్తంలో పిలుస్తారండి. చాలా గ్రాండ్గా చేస్తారు చూడండి. అందుకోండి ఒక అట్రాక్షన్ ఈ పండగకి. అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు అవన్నీ ఉంటాయండి. వచ్చిన కానీ ఆ వర్షం కారణం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ కూడా బాణాసంచా విషయంలోని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్షం తగ్గింది అనగానే మందుగుండి ఏ విధంగా పేల్చారో చూడండి. అసలు ఎంత దగ్గరికి వెళ్తున్నాను నేను. వీడియో దగ్గరికి వెళ్ళి మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ లాంగ్ నుంచి చూపించాను, దగ్గర నుంచి కాకుండా. మొత్తం ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ఆ ఒక బాణాసంచాన్ని చూస్తూ ఆనందపడుతూ ఆగిపోయి అలాగే ఉన్నారు. చూడండి ఏ విధంగా నేను క్లోజ్ దగ్గరగా వెళ్తున్నాను. ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను. ఎత్తి చెట్లు ఉంటారు కదండి అవి పాము చాలా బాగుంటుందండి. చూడండి కానీ షార్ట్స్ కంటిన్యూ అండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మందు కూడా పిలుస్తూనే ఉంటారండి. అక్కడ ట్రాఫిక్ రోడ్డు మీద ఆఫ్ చేసి చూడండి ఏ విధంగా కాలుస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు. చూడండి అతను ఏ విధంగా చేస్తున్నారు. చూడండి అసలు ఆల్మోస్ట్ వర్షం పడుతుంది చూసారా. వర్షం పడుతున్నప్పుడు కూడా బాణాసంచా ఎక్కడ కూడా ఆగకుండా చాలా కంటిన్యూగా అలా చూడండి పెద్ద షార్ట్స్ పిలిచారు. ఈ విధంగా అసలు ఆల్మోస్ట్ ఒక అరగంట పేలుస్తారండి. చాలా గ్రాండ్గా చేస్తారు. మందు వర్షం పడవలు కొంచెం పడ్డది, లేదంటే ఇంకా గట్టిగా ఉంటుంది మందు పడ్డది. ఎప్పుడైనా మీరు ఈ పండగకి రావాలనుకుంటే హరిపాల గ్రామం అండి. అనకాపల్లి నుంచి అస్తాపురం వెళ్ళే దారిలో హరిపాల గ్రామంలో జరుగుతుంది. ప్రతి ఇయర్ ఆగస్టులో చేస్తారండి. ఆ డేట్ అవి వాళ్ళు అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడైనా పండగకి రావాలనుకుంటే కూడా వస్తే గరగర ప్రాబ్లంలో పాల్గొనవచ్చు. సాయంత్రం వస్తే స్టేజ్ ప్రోగ్రాం చూడవచ్చు. ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే రావచ్చు. చాలా బాగుంటుంది. ఏ విధంగా పిలుస్తున్నారు చాలా 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 చూడండి. అసలు అమ్మ బాబోయ్ ఎంత దారుణంగా ఉంది సౌండ్ సిస్టమ్. అది దగ్గరికి పేల్చాము చూడండి. అమ్మ బాబోయ్ సూపర్ సూపర్ చాలా బాగుంటుంది. అసలు కంటిన్యూస్గా అసలు వీడియో మళ్ళీ చూడండి ఏ విధంగా కాల్చారు. చూడండి చూడండి ఒకటి మా మీదగా వచ్చింది. ఇప్పుడు అక్కడ గెలిచిన తర్వాత ఆ గణాలు మానేసి దగ్గరే ఆ డబ్బులతోటి ఏదైతే మానసిక వర్గం చెప్పానో వాళ్ళని కంప్లీట్ చేస్తారండి. చూడండి ఇక్కడ డోళ్ళు డప్పులు రాగానే అమ్మవారు ఆవుల్లో ఆవహించి ఏ విధంగా ఆ పండుగని ఆ డప్పుల్ని ఎంజాయ్ చేస్తున్నారు అమ్మవారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఆ ఘటాలు అది చెప్పాం కానీ ఘటాలు ఎత్తుకొని అమ్మవారు ఆవహించిన ఆవిడ ఏ విధంగా చేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి ఆ ఇంటికాడ నుంచి వాళ్ళిద్దరూ కూడా ఆ ఘటాలతోటి అమ్మవారి యొక్క ఊరేగింపుని చాలా గ్రాండ్గా చేస్తారండి. చూడండి వీడియో మొత్తం మీరు చూడండి.
మారిసిటి వారి కుటుంబం అండి. ఎప్పుడైతే పండగ అయిపోతుందో పండగ అయిన మరుసటి రోజు ఫ్యామిలీ సభ్యులు అందరూ అక్కడ నించొని అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మాకు ఎటువంటి నరదోష దృష్టిలు ఏ దృష్టి ఉండకుండా ఉండాలని చెప్పి ఆవిడ ప్రతి సంవత్సరం వచ్చి ఉదయాన్నే వచ్చి మా అందరికీ ఆ దిష్టి నిమిత్తం దిష్టి తీసి ఆ మారిసిటి వారి గోస ఏ వండకుండా అందరికీ తీసి ఆవిడ వెళ్ళిపోతారండి. వెళ్ళిపోగానే ఫ్యామిలీ మెంబరు అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు ఎవరి పూజ వాళ్ళు చేసుకొని చూడండి. ఫైనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక ఫోటో తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నాయుడు MML. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నాయుడు MML. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.